ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికీ తోడైయుండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములో డబ్బుతో కొనలేనిటువంటిది, నీ యొక్క జ్ఞానముతో పొందుకోలేనటువంటిది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానకర్తయగు దేవుడు ఆయనే. ప్రతి విషయములో ప్రతి విధము చేత మీకు సమాధానమును నేను దయచేస్తున్నాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాలలో ఏ విషయములో సమాధానము లేదో, అది ఆర్థికమా, అనారోగ్యమా, గర్భఫలమా, ఉద్యోగమా, ఏ విషయములో, కుటుంబమా, బంధముల, పరిచర్యన, ఏ విషయంలో సమాధానం మీకు లేదో, ప్రతి విషయములో ప్రతి విధమైన సమాధానమును మీకు దయచేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ప్రభు మీకు తోడుగా ఉంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు తోడుంటే ఏమి లోటు ఉంటుంది? ప్రభు మీకు తోడుగా మీ జీవితాలలో వస్తూ ఉంటే, ఆయన మీతో ఉంటే, తోడుగా ఉంటే ఇక లోపం అనేది ఉండదు, ఇక లోటు అనేది ఉండదు. ప్రతి విషయంలో కూడా ఆయన సంతృప్తి పరిచి ముందుకు నడిపిస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తోడు కావాలని నిజంగా కోరుకుంటూ ఉన్నారా? మనుషుల తోడు లోకములో అశాశ్వతమైనటువంటి వారి తోడు ఎప్పుడు విడిచిపెడతారో, ఎప్పుడు ఏం చేస్తారో తెలియనటువంటి వారి తోడు. దేవుని బిడ్డారా, వాటి కోసము ప్రాణాలు తీస్తున్నారు, ప్రాణాలు ఇస్తున్నారు. అనేక విధాలుగా నశించిపోతుంది మానవత్వం. దేవుని బిడ్డ, దేవుని తోడు ఎంతో ప్రాముఖ్యమైనది, అది బలమైనది నువ్వు గ్రహించాలి. మొట్టమొదటిగా ఆ దేవుని తోడు ఉంటే దేవుని మనస్సు కలిగిన బిడ్డలను మీకు జతపరుస్తారు. దేవుని యొక్క ఆలోచనలు కలిగినటువంటి బిడ్డలను, కుటుంబాలను మీకు జతపరిచి ఆయన మీకు తోడుగా ఉంటారు. శ్రమలో, వేదనలో, ప్రతి పరిస్థితుల్లో మీకు తోడుగా ఉంటారు ఆయన. మనుషులు విడిచిపెట్టవచ్చు. ప్రతి దేవుని బిడ్డలు, డబ్బు ఉంటే ఒక రకంగా ఉంటారు, మీ దగ్గరే ఉంటారు, మీకు అన్నీ చేస్తారు. డబ్బు ఉంటే, లేదా వారు చెప్పిన మాట వింటే, లేకపోతే చెయ్యరు. ప్రియ దేవుడు విడిచిపెడతారు, అంతే, తోడు ఉండరు. కాబట్టి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నేను మీకు తోడై ఉంటాను, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ దేవుని వాగ్దానము ఈ వాగ్దానం చూసిన బిడ్డలు అందరూ పొందుకోవాలని లేఖనము జరుగునుగాక, అవునుగాక అని చెప్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన అభీష్టం అది, ఆయనకి ఇష్టం అది. నా బిడ్డలతో నేను తోడుగా ఉండాలని ఇష్టం కలిగిన దేవుడు ఆయన. నేను విడువని, ఎడబాయని చెప్తున్నటువంటి దేవుడు ఆయన. మరి ఆ వాగ్దానము ప్రతి జీవితంలో నెరవేర్చబడినట్లుగా, సమాధానమును కలిగించున్నట్లుగా, దేవుని బిడ్డారా, మీ జీవితాలు ప్రతి ప్రశ్నకి, హృదయంలో ఉన్న ప్రతి వేదనకి, జీవితంలో, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి దేవుడు సమాధానమును అనుగ్రహించునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. సమాధానకర్తయగు దేవా, నీకు వందనాలు. ప్రభువా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాలలో ప్రతి విధమైన సమాధానమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా తండ్రి, ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ జీవితంలో ఏ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో ప్రభువా, అసమాధానముతో బ్రతుకుతూ ఉన్నారో, అయ్యా చావలేక బ్రతుకుతున్నామని అనుకుంటూ ఉన్నారు, వేదనతో బ్రతుకుతూ ఉన్నారో తండ్రి, సహాయము చేయండి ప్రభువా. నాకెప్పుడు నెమ్మది కలుగుతుందని ఏ కుటుంబము, ఏ బిడ్డనైనా హృదయములో అయ్యా తండ్రి కృంగిపోయి ఉన్నారో తండ్రి, లేవనెత్తుదురుగాక యేసు నామములో మీరే సహాయము చేయండి ప్రభువా. సమాధానమును, ప్రతి విధమైన సమాధానమును బిడ్డలకు అనుగ్రహించి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన.
అయ్యా ఆ బిడ్డలు ఒకవేళ పొరపాటున ఎక్కడైనా విడిచి ఉంటే దయతో క్షమించండి. మీరు విడువక బిడ్డలను నాయన ముందుకు కొనసాగించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలకు దీర్ఘాయువుతో తృప్తిపరచమని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అయ్యా పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను గర్భఫలములతో దీవించండి. వారి బిడ్డలను చూడడానికి కృపను చూపండి. శాంతితో సమాధానముతో నింపండి ప్రభువా. గాయపడిన కుటుంబాలను హృదయాలను ఆదరణకర్తగా మీరు ఆదరించండి అయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా. ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నలో ఉన్నారేమో ప్రభువా, సమాధానపరచమని అడుగుచూ ఉన్నానయ్యా. మీరు తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. అలాగే నేను అప్పుల సమస్యల్లో, వడ్డీల సమస్యల్లో అయ్యా ఆర్థిక పరంగా కృంగిపోయిన కుటుంబాలను లేవనెత్తండి అయ్యా. మీరే సహాయము చేయండి ప్రభువా. అయ్యా ప్రతి అవసరాన్ని తీర్చమని అడుగుచూ ఉన్నాం నాయన. అలాగే తండ్రి దినకాలం ప్రయాణాలను దీవించండి. అనారోగ్యంతో ఉన్న కుటుంబాలను స్వస్థపరచండి. బాగు చేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఒక నిమిషం సమయాన్ని కేటాయించండి. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం చూడడానికి సమయాన్ని కేటాయించండి. ప్రియ దేవుని బిడ్డారా, అది ఎంతో ధన్యము. అది ఎంతో మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజంతా శక్తిగా మీరు ముందుకు వెళ్ళడానికి దేవుడు ఆయన ఆత్మ ద్వారా, వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, సమయాన్ని ఇవ్వండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము తప్పక మీకోసము ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాసము చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కార్యాలు చేస్తారు. ఆయన ఆశీర్వదించే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.